పిల్లల భద్రత దృష్ట్యా ఫిట్నెస్ టెస్టులను గవర్నమెంట్ తప్పనిసరి చేసినా కొన్ని స్కూల్ బస్సులు తనిఖీలకు దూరంగా ఉంటున్నాయి. రాష్ట్రంలో 25,987 స్కూల్ బస్సులు ఉండగా ఇప్పటి వరకు 20,491 ఫిట్నెస్ తనిఖీలకు వచ్చాయి. వీటిలో పార్కింగ్ లైట్లు, ఎగ్జిట్ డోర్లు, ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు లేని 45 బస్సులకు ఎఫ్సీ రిజెక్ట్ చేశారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మే నెలలో పరీక్షలు జరిగాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంవత్సరం జనరల్ 10,147 మందికి గాను 6,526 మంది విద్యార్థులు, వొకేషనల్లో 1,289 మందికి 936 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ జనరల్ 5,536 మందికి గాను 3,100 మంది విద్యార్థులు, వొకేషనల్లో 933 మందికి 526 మంది ఉత్తీర్ణత సాధించారు. టీఆర్ఎస్ టైటిల్ కోసం రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. టీఆర్ఎస్ పేరు ఎవరికి కేటాయించవద్దని బీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. కవిత పేపర్ ప్రకటనపై 500కి పైగా అభ్యంతరాలు వచ్చినట్లు సమాచారం. టైటిల్ వివాదంపై తెలంగాణ రక్షణ సేన నేతలు ఈసీని కలవనున్నారు. మద్యం కుంభకోణం కేసులో కీలక సూత్రధారిగా ఉన్న రాజ్ కేసిరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ నానక్ రాంగూడలోని తన ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కేసిరెడ్డితో పాటు మరో 10 మంది ఇళ్లలో ఈ ఉదయం నుంచి ఈడీ తనిఖీలు చేస్తుంది. అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. కువైట్, బహ్రెయిన్లోని 18 యుఎస్ బేస్లను టార్గెట్గా చేసుకున్నట్లు ఐఆర్జీసీ తెలిపింది. తాము ధీటుగా బదులివ్వడంతో యుఎస్ దాడులను నిలిపివేసిందని చెప్పింది. పవిత్ర హర్ముజ్ జలసంధిని హానికరంగా మారిస్తే నరకం చూపిస్తామని ఐఆర్జీసీ కమాండర్ మాజిద్ మౌసావి హెచ్చరించారు.